ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికీ శుభములు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, కనికరించాడు. ఆయన నిత్య ప్రణాళికలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని సన్నిధిలోనికి వచ్చుటకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని దేవుడు దయచేశాడు. బ్రతికున్నప్పుడే మనలో ఆయన ఒక ఆశను అనగా క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి, క్రీస్తు రాకడ సమయానికి కన్యక అయిన వధువుగా నేను సిద్ధపడి ఉండాలి అన్న మనసును పరిశుద్ధాత్మ దేవుడు మనకు పుట్టించునుగాక. ఎన్ని అవకాశాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ తరములో మనం జీవించిన కాలములో ప్రతినిత్యము ప్రార్థనలు చేసే అవకాశము, వాక్యమును ధ్యానించే అవకాశము, వినే అవకాశము, బోధించే అవకాశము, పరిచర్య చేసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని బట్టి దేవునికి వందనాలు, వందనాలు, వందనాలు. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక అంశాన్ని మనము ధ్యానం చేస్తున్నాము. అదేమిటంటే అతిశయము. అతిశయము అన్నటువంటి పదము చాలాసార్లు మనము దానిని నెగటివ్గా అర్థం చేసుకుంటూ ఉంటాము. కానీ పాజిటివ్గా ఎక్కువ మార్లు 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆ పదాన్ని మనం చూస్తున్నాము. ఎవరి విషయమై అతిశయిస్తున్నారు? అతిశయించుట అనే దానికి పర్యాయ పదాలుగా సంతోషించుట, ఆనందించుట, నమ్మిక ఉంచుట, ధైర్యంగా ఉండుట. ఇంకా ఎన్నో పర్యాయ పదాలు ఆయా సందర్భాలను బట్టి మనము చెప్పకపోవచ్చు, కానీ ఒకరిని గూర్చి మనము అతిశయిస్తూ ఉంటాము, సంతోషిస్తుంటాము, ఆనందంగా ఉంటాము, బలపరచబడుతుంటాము, వాళ్ళ మీద నమ్మిక కలిగి ఉంటాము. సో వాటి విషయాన్ని మనం చేస్తున్నాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 5 వచనాలను మనము ఈరోజు మనం చేసుకుందాము. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియచేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తాను ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదిగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తములన మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదరని మేమనుకొనలేదు. ఒక మూడు మాటలను మనము మొదటి వచనంలోను ఈ యొక్క 4-5 వచనాల్లో మనం గమనిస్తే, మీకు తెలియచేయుచున్నాను. ఇంగ్లీష్లో we wish to make known to you. విష్ అంటే మేము చాలా ఇష్టపడుతున్నాము, మీకు తెలియచేయుటకు మేము ఇష్టపడుచున్నాము మొదటిది. తర్వాత ఈ 3-4 వచనాల్లో సాక్ష్యం ఇచ్చుచున్నాము. 5వ వచనం చివరి భాగంలో ఇంతగా చేయుదరని మేము అనుకొనలేదు. అంటే ఒకరి గురించి ఒక సంతోషము, ఆనందముతో సాక్ష్యము ఇంకొక సంఘానికి చెప్పుట. అంటే ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాసిదోనియా అన్నటువంటి ప్రాంతములో ఉన్నటువంటి సంఘాలను గూర్చి సంతోషిస్తూ, ఆనందిస్తూ, అతిశయిస్తూ వారి యొక్క జీవితాన్ని ఇతరులకు, వాళ్ళ యొక్క పరిచర్య జీవితాన్ని ఇతరులకు తెలియచేయుట యందు వాళ్ళు ఆనందిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో ఏదైనా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక గుంపుని గురించి కానీ మనం చదువుతున్నప్పుడు
మనము అలాగు ఉండాలి అన్నటువంటిది ఉద్దేశము. అంతేగాని మనం కేవలము మర్మాలను తెలుసుకోవాలి, దాని యొక్క అర్థాలను తెలుసుకోవాలి, వాటి యొక్క మూల భాషలను తెలుసుకోవాలి అన్నటువంటి ఉద్దేశం మాత్రమే కాదు. ఏది ఎంతగా మనం స్టడీ చేసినా కానీ చివరికి అది నా జీవితాన్ని ఎలాగూ ప్రభావితం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనము ఇంత సమయాన్ని మనకు అనుగ్రహించి, మనం కొంచెం శ్రమ తీసుకొని నిద్ర వస్తున్నా లేచి ఎన్నో పనులున్న వాక్యానికి మనము ప్రాధాన్యత ఇచ్చి, ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చి వస్తున్నామంటే ఆ సమయాన్ని, ఆ ప్రయాసాన్ని మనము మంచిగా సద్వినియోగము చేసుకోవాలన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. ఇక్కడ అన్నీ మనము సాధారణముగా ఒక క్రైస్తవునిగా ఏది ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో, ఏది ఆశిస్తామో దానికంటే ఒక మెట్టు ఉన్నారు. దానికంటే ఒక 4 విషయాలలో ఒక మెట్టు ఎక్కువగా ఉన్నారు. అందుకని మేము ఇంతగా చేస్తారని మేము అసలు అనుకోలేదు. సాధారణంగా సేవకులు విశ్వాసులను బట్టి కొంత ఆశిస్తారు, వీళ్ళు ఇలాగుంటే బాగుంటుంది అని. వీళ్ళకు 100 మార్కులకు 80 మార్కులు వస్తే ఎంత సంతోషం కదండి. 100 మార్కులకు 80 మార్కులు వస్తే ఎంత సంతోషము. అదే 100 మార్కులకు 150 మార్కులు వచ్చినటువంటి సంగతి చెప్పే విషయం వస్తే ఎంత ఆనందం, అతిశయము కదండి. కనుక నా విషయమై నా జీవితాన్ని ఒక కోణములో, అంటే ఇక్కడ మొత్తము సంగతి ఏంటంటే ఇచ్చే విషయంలో నన్ను చూస్తే, లేకపోతే నిన్ను చూస్తే ఇవి నా గురించి ఎవరైనా సాక్ష్యము చెప్పగలరా? నంబర్ 1. చెప్పకపోవచ్చు, వారి మనస్సులో నేను ఉండగలనా? అది కూడా కాకపోవచ్చు. మూడవది, దేవుడు ఒకవేళ నా హృదయాన్ని చూస్తే నేను వీళ్ళ వలె నేను ఉండగలను. నన్ను గురించి నేను ఇప్పుడు పరీక్ష చేసుకుంటూ దీన్ని నేను ధ్యానం చేస్తున్నా. నీ గురించి నువ్వు పరీక్ష చేసుకో. మొదటిది, వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఉల్టా ఇది కూడా. శ్రమ వస్తే సాధారణంగా మనము ఆశించేది బాధపడుట కదండి. శ్రమ వచ్చినప్పుడు ఎవరైనా కృంగిపోతారు, బాధపడతారు, ఏడుస్తారు, కలవరపడిపోతారు. కానీ ఈ ఈ ఈ క్రైస్తవులు సంతోషించరు. అది పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యము. అది పరిశుద్ధాత్మ దేవుడిని కలిగినటువంటి వారికే సాధ్యము. హల్లెలూయా. 5:41 అపోస్తుల కార్యములు. ఇంత ధన్యత ప్రభువా, మమ్మల్ని నీ నామము నిమిత్తం వాళ్ళు కొట్టారు, గంతులు వేసుకుంటా వారు పరుగెత్తిరి. ఎట్లా వస్తుంది ఇది? నన్ను ఎవరైనా ఒక్క మాట అంటే, ఒక్క మాట అన్నది కూడా నేను వినకపోవచ్చు. ఎవరైనా ఇదిగో పాస్టర్ గారు మీ గురించి వాళ్ళు అట్లా అన్నారు అంటే నా మనస్సు బాధపడుతుందా, సంతోషిస్తుందా? నీ నీ ఎదుటనే నిన్ను ఎవరైనా, ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం వారు కానీ, ఒక సమాజం వారు కానీ, ఒక సంఘము వారు కానీ శ్రమ పెట్టినప్పుడు, దుఃఖపరిచినప్పుడు, బాధపడినప్పుడు నువ్వు క్రైస్తవుని గనుక నీకు సంతోషం వస్తుందా? ఆ అనుభవము నీదైతే దేవునికి స్తోత్రం. నువ్వు కన్యకైనటువంటి వధువుగా సిద్ధపడుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటి సార్ అంత ఉల్టా ఉన్నారు ఈ సంఘస్థులందరూ? బాధ వస్తే, శ్రమ వస్తే సంతోషించుట ఏంటి? అది యూనిక్నెస్ ఆఫ్
యూనిక్నెస్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ఎ క్రిస్టియన్. ఇక్కడ మనము గుర్తు చిహ్నము. వాట్ ఈస్ సో అబౌట్ క్రిస్టియన్? ఏంటయ్యా క్రైస్తవుడు అంటే ఏంటి ప్రత్యేకత? వాళ్ళు శ్రమలలో ఆనందించువారు. పౌలు గారు చూసి, ఇదిగోండి అయ్యా వీళ్ళు విశ్వాసులు ఎట్లున్నారు, మాసిదోనియ సంఘ విశ్వాసులు మామూలు శ్రమలు కాదు, అక్కడ బహు శ్రమ వలన పరీక్షింపబడగా. ఈ పదం చాలా ముఖ్యం. పరీక్షింపబడగా అంటే వాళ్ళ యొక్క విశ్వాసము అగ్ని చేత పరీక్షించబడుతుంది, కాలుతుంది, కానీ గట్టిగా నిలబడ్డారు అంటే బంగారమే. కాలిన తర్వాత మిగిలింది ఏమన్నా ఉందంటే బంగారమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అంటుంటాం కదా, మా బంగారం, నా బంగారం అండి, బంగారం. నాకు కూడా కొంతమంది చూస్తే అంటే వాళ్ళని బట్టి వాళ్ళ జీవితాన్ని చూస్తే చాలా సంతోషం. బంగారం. ఎందుకు బంగారం అన్నాను నేను? ఎవరు బంగారం అవుతారు? క్రైస్తవులు అంటే పరీక్షించబడినప్పుడు సంతోషించుట. దేవునికి స్తోత్రం. నంబర్ 1. నంబర్ 2, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఇది కూడా ఉల్టానే. ఇది కూడా ఉల్టానే ఉంది. నిరుపేదలు, చాలా దేవర్ అండర్ పావర్టీ, కానీ వాళ్ళు ఇచ్చే విషయంలో లిబరాలిటీ, దాతృత్వం కలిగినటువంటి వారు. వారి దాతృత్వము బహుగా విస్తరించారు. ఈజ్ ఇట్ సో ఇన్ మై లైఫ్? ఈజ్ ఇట్ సో ఇన్ మై, నాది ఇది నా జీవితంలో ఉందా? ఇది నీ జీవితంలో ఉందా? మన నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి మీరు. మేమేం అస్సలే ఇవ్వకుండా ఉన్నామా? మాకు చేతనైన కొలది మేము ఇవ్వాల్సి అనుకున్నది మేము ఇస్తున్నాము. అంతేగాని మాకు లేకున్నా కానీ నిరుపేదలైనను వాళ్ళ దాతృత్వము బహుగా విస్తరించను. ఇది ఐ డోంట్ నో, పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యం అది. మనం సాధారణంగా ఆలోచించిన మనం దేవుని దగ్గర డిఫెండ్ చేసుకోవచ్చు. ఎందుకు నువ్వు ఇవ్వలేదు? నా దగ్గర లేదు కాబట్టి ఇవ్వలేదు. నా దగ్గర లేదు కాబట్టి ఇవ్వలేదు అని చెప్పుకోగలుగుతాం. అది సరైనటువంటిదే, న్యాయమే. కానీ వీళ్ళు ఇంకా ఒక మెట్టు ఎక్కున్నారే. లేకున్నా కానీ ఇచ్చుట అంటే ఏమిటో. నాకు ఒకరికి మంచి సాక్ష్యం విన్నాను ఒకరి గురించి. చిన్నప్పుడు ఒక ఆయన హాస్టల్లో చదువుకునేవాడంట. హాస్టల్లో చదువుకునేటప్పుడు నెక్స్ట్ డేకి ఆదివారం వాళ్ళు చర్చికి వెళ్ళేవారు. అయితే ఆ చర్చికి వెళ్ళినప్పుడు కానుక వేయడానికే ఆ అబ్బాయి దగ్గర పైసలు లేవట. ఆ అబ్బాయి దగ్గర పైసలు లేవు. ఈ ఆలోచన శనివారం వచ్చింది. అరే రేపు నాకు కానుక వేయడానికి డబ్బులు లేవే, ఎట్లా అని ఆలోచిస్తే దేవుడు ఒక తలంపు ఇచ్చాడు. ఆ రోజు, ఆ శనివారము వాళ్ళందరికీ ఎగ్స్ ఇస్తారంట, గుడ్లు. అయితే ఈ అబ్బాయి ఏం చేసిందంటే పక్కన ఫ్రెండ్ తోటి, అరే నా ఎగ్ నీకు ఇస్తా, నాకు 10 పైసలు ఇస్తావా అని అడిగాను. నా ఎగ్, నా గుడ్డు నీకు ఇస్తాను, నాకు 10 పైసలు ఇస్తావు అంటే ఆ పిల్లోడు గుడ్డు తీసుకున్నాడు, 10 పైసలు ఇచ్చాడు. ఈ 10 పైసలు నెక్స్ట్ డే కానుకగా ఇచ్చాడు. ఏంటి ప్రభా ఇది? పరిశుద్ధాత్మ దేవునికే సాధ్యం. హల్లెలూయా. ఆ మనస్సు నేను ఆలోచిస్తున్నాను, మీరు 10 పైసలు ఈ గుడ్లు సంగతి కాదు. మన పాయింట్ ఏంటంటే మనస్సు, ఇచ్చుటలో మనస్సు. నిరుపేదలైనను వాళ్ళ యొక్క దాతృత్వము బహుగా విస్తరించను. నేను అనుకుంటున్నాను ఈ మాసిదోనియా సంఘ విశ్వాసులు, ఇది కరెక్ట్ కాదు అంటే మా ఊహ.
పరలోకం పోయిన తర్వాత ఒకవేళ ఇట్లా అందరు లైన్గా నిలబెట్టే అవకాశం వస్తే, ఆ పరిస్థితి ఉంటే వీళ్ళు ఫస్ట్ లైన్లోనే ఉంటారేమో. ఫస్ట్ లైన్లో ఉంటాం. అందరం ఇస్తామండి, అందరం ఇస్తాం. నేను చెప్పేది ఏంటంటే, అందరూ నిరుపేదలైనను దాతృత్వముగా ఇవ్వాలి అన్నటువంటిది కూడా ఇదే అధ్యాయంలో లేదు. వాళ్ళు ఇచ్చారు. వాళ్ళ గురించి నేను అతిశయంగా చెప్తున్నాను. చాలా సంతోషించి చెప్తున్నాను. మీరైతే పర్వాలేదు, మీరు ఏదైతే నిశ్చయించుకున్నారో, ఏదైతే మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకున్నారో అది ఇవ్వండి చాలు. అది ఇవ్వండి చాలు. 80 మార్కులు వస్తే ఫస్ట్ క్లాస్. వీళ్ళైతే చూడండి 100 మార్కులు వచ్చేసినాయి వీళ్ళకు అని వాళ్ళ విషయమై అతిశయపు మాటలు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి చెప్పాను, నాకు తెలుసు అంతే. కొంతమంది, చాలా మంది తెలియకయే. హల్లెలూయా. అందుకే చెప్పాను, మన ప్రతి పని దేవుడు చూస్తున్నాడు. అందుకని పౌలు గారు, మీరు చూసినా చూడకపోయినా, మా పరిచర్య చూసినా చూడకపోయినా, మా పరిచర్యలన్నిటికీ దేవుడే సాక్షి. దేవుణ్ణి మెప్పించువాడు. దేవునికి స్తోత్రం. దేవుని మెప్పించాలి. దేవుణ్ణి మెప్పించు వారముగా మనము ఉండాలని దేవుడు కోరుచున్నాడు. 8వ అధ్యాయంలోనే ఇంకొక మాట మనం చేస్తున్నాం. 3వ వచనంలో, ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలిదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఇది కూడా అన్ని ఉల్టాలు ఉన్నాయి ఇక్కడ. అంతే రివర్స్ ఉంది. రివర్స్ అంటే మనము ఊహించిన దానికంటే విచిత్రంగా ఉండడం. మొదటి విచిత్రం ఏంటంటే, ఈ కృప, దేవుని కృప అంటే ఒక కోణంలో ఒక అర్థం ఏంటంటే అది ఒక వరము. కృప అంటే ఒక వరము. ఆ వరము ఎవరికి ఉంటుందో వాళ్ళు పరిశుద్ధుల అవసరతల కొరకు ఇచ్చువారుగా ఉంటారు. అట్లా ఎవరైనా ఉంటే వాళ్ళ మీద దేవుని కృప అనే వరము వాళ్ళకు ఉన్నది అన్నట్టు. నాకు కృపావరం ఉంది అని నువ్వు చెప్పచ్చు. ఎప్పుడు? పరిశుద్ధుల అవసరతల కొరకై నువ్వు ఇచ్చువారుగా ఉంటావు. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను. అసలు ఇప్పుడు డబ్బులు ఎందుకు సార్? ఇక్కడ 8వ అధ్యాయంలో 2వ కొరింథీలో యెరూషలేములో పేదలైనటువంటి విశ్వాసులు ఉన్నారయ్యా. యెరూషలేములో పేదలు ఉన్నారు. మరి మీరు వారికి ఏమైనా ఇస్తారా? ఇస్తాం. ఇక్కడ ఒక పాఠం మనం నేర్చుకోవాలండి. ఇది చాలా సీరియస్ పాఠం. కొంచెం కఠినంగా ఉంటుంది. వినండి. నేనిచ్చే డబ్బులు బాగా కడుపు నిండిన వానికి భోజనం పెట్టడానికి ఉపయోగపడుతుందా? బాగా కడుపు నిండినటువంటి వానికి పెట్టడానికి ఉపయోగపడుతుందా? అది వాక్యానుసారమైనటువంటి కానుక కాదు. నిన్నటి దినం నేను ఒకరితో మాట్లాడుతూ, మనము దేవుని చిత్తం అయితే ఒక సువార్త కూడిక పెట్టుకుందాము అని నేను అంటుంటే, భోజనాలు పెడతారా సార్ అని. భోజనాలు పెడతారంటే మన టైమింగ్ సాయంకాలం 8 నుండి 9 గంటల వరకు. వచ్చే ప్రజలు అక్కడ ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళే వస్తారు. మీటింగ్ అటెండ్ అవుతారు, పోయి ఇండ్ల కాడ తింటారు. లేని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి భోజనాలు అవసరము లేదు. మరి భోజనాలు పెట్టకపోతే రారేమో. ఇంకా ఒక్కటి సందు, వాక్యానికి విరుద్ధమైనటువంటి ఒక్క సందు, ఒక చిన్న హోల్ ఉందనుకోండి, ఇక దాని తర్వాత వచ్చేటువంటివన్నీ ఈ యొక్క హోల్ని వైడ్ చేసేస్తాయి.
పరిశుద్ధుల అవసరత కొరకు నీ కానుక ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో అవసరతలు, నేను ఒకటే చెప్పాను. నువ్వు ఏ అవసరత కొరకు నీ డబ్బు ఉపయోగపడుతుందో అది దేవునికి ప్రీతికరంగా ఉండాలి. ఎంత కష్టపడి నువ్వు కానుక ఇస్తే, ఎంత కష్టపడి ఇళ్లలో పని చేసుకున్న వాళ్ళు, ఎంత కష్టపడి పేదలు కానుకలేస్తే, ఆ కానుక ద్వారా నేను సూటు కుట్టించుకుంటే ఎట్టుంటుంది? సూట్ ఎంత ఉంటుందండి? 1000 ఉంటుంది. నేను సూటు కుట్టించుకుంటే ఏంటి? నీ కానుక దేనికి ఉపయోగపడుతుంది? బాగా సమృద్ధిగా ఉన్నటువంటి నాకు నువ్వెందుకు దేవుని సంఘ డబ్బును బిర్యానీ పెట్టడానికి ఉపయోగించావు? మిమ్మల్ని అడిగేది. మీరు బాగా బహుగా ధారాళంగా ఇచ్చేవారు, అంతవరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ రెండు, నీవు ఆ డబ్బు నీ చేతిలో ఉంటే, లేకపోతే ఆ చేతిలో ఉన్నటువంటి వారి గుంపులోను ఉంటే నువ్వు లెక్క అప్పగించాలి. దేవుని దగ్గర లెక్క చెప్పాలి. యేసుక్రీస్తు నామములో ఎవరైనా ఎంతైనా సంఘ డబ్బు వారు కానుకనిస్తున్నారంటే పరిశుద్ధుల అవసరత కొరకు ఒకటి, అపోస్తులుల అవసరత కొరకు రెండు, కరువు సమయంలో, వాక్యమే చెప్తున్నాను నేను, కరువు సమయములలో అది ఉపయోగించడానికి. దాన్ని ఏమంటారు అంటే కృపావరము అంటారు. ఇచ్చుట అనేటువంటిది ఇట్స్ నాట్ సంథింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్ రన్ కావాలంటే ఇవ్వాలి అనే దాని స్థాయిలోకి వచ్చేసినాను. ఇంత పెద్ద చర్చి జరగాలంటే కానుకలు ఇవ్వాలి కదా సార్, దశమ భాగాలు ఇవ్వాలి. నిన్న ఇంకొకరితో మాట్లాడుతుంటే ఇంకొక సాక్ష్యం, ఆ పాస్టర్ గారు అడుగుతాడంట, ఏమమ్మా పోయిన నెలలో నువ్వు దశమ భాగం ఇవ్వలేదు అని అడుగుతాడంట. ఎందుకు దశమ భాగం? ఎందుకు కృతజ్ఞతార్పణలు? ఎందుకు? నీ కానుక తీసుకొని నేను డ్యాన్స్లు వేయాలా? కానుకలు తీసుకుని డ్యాన్సులు వేస్తారంట. ఏంటి? పరిశుద్ధుల అవసరతలు ఎక్కడ పోయినాయి? సేవకుల అవసరతలు ఎక్కడ పోయినాయి అంటే వీళ్ళు అంటారు అది కూడా చేస్తాం సార్ అంటారు. లెక్క అప్పగించాలి. జాగ్రత్త 9వ అధ్యాయంలో పౌలు గారు, మేము ప్రతి పైస విషయంలో మమ్మల్ని ఎవ్వరు కూడా నిందించలేనటువంటి జాగ్రత్త మేము తీసుకుంటాం. పరిశుద్ధుల అవసరత కోరిక కాదండి. మీటింగ్ అయింది. మీటింగ్ అయిన తర్వాత చాలా ఆలస్యమైంది. భోజనం పెట్టాలి. ఏం భోజనం పెట్టాలి? దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. సంఘ డబ్బు అని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుటలో ప్రభువు లెక్క అడుగుతాడు. నువ్వు భోజనం చేసిన లెక్క అడుగుతాడు. ఇది సంఘ డబ్బు కనపడాలి. తింటున్నప్పుడు ఆ దాంట్లో ఇళ్ళల్లో బాసనలు దోమి బట్టలు ఉతికి 10 రూపాయలు వేస్తే నువ్వు ఇంటి దగ్గర భోజనం పెట్టుకొని ఆ డబ్బుతో తింటే అది ఆశీర్వాదం అండి. దేవుడు మెచ్చునా? అది నువ్వు పరీక్ష చేసుకో. ఇది ఇంకొక ఉల్టా 3వ వచనంలో, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు. ఇంగ్లీష్లో బాగుంటుంది. దే వర్ బెగ్గింగ్ అస్ టు కమ్ ఫాస్ట్ అండ్ టేక్ దీస్ ఆఫరింగ్స్. విశ్వాసులంట అడుక్కుంటున్నారంట ఈ అపోస్తులను, అయ్యా రండి, మా ఊరికి రండి, మా సంఘానికి రండి,
ప్లీజ్ రండి అంటే, ఏమమ్మా ఎందుకు అడుక్కుంటున్నారంటే, మేము డబ్బును పోగేసినాము, మీరు తీసుకొని పోయి ఆ యెరూషలేములో ఉన్న పేద విశ్వాసులకు పంచండి అని ఒకటే అడుగుతున్నారండి. మన భాషలో మాట్లాడాల్సి వస్తే ఒకటే ఫోన్లు చేస్తున్నారు. ఎందుకంటే అపోస్తలులను వేడుకొని, దేవర్ బెగ్గింగ్, అర్జింగ్, రండి సార్, ప్లీజ్ రండి, రండి. ఇక్కడ ఈ సేవకుడు అడుక్కునేది కాదు. ఇక్కడ సేవకుడు అడుక్కునేది కాదు. సేవకుడు అడుక్కునేది కూడా ఉంటది, అది కూడా ఉంటది. పౌలు గారు ఈ మాస్దేన సంఘస్థులను గురించి ఇతర సంఘస్థుల దగ్గర చెప్పుట, వారిని ప్రోత్సహించుట, అది వేరే విషయం. ఇక్కడ ఈ సంఘస్థులు మాత్రము, రండి, మేమంతరం పోగేసినాము, మేమందరము మీకు ఇవ్వాలని దాచిపెట్టాము అని వేడుకొని, మనపూర్వకముగా వేడుకొనిరి. మనపూర్వకముగా, అవుట్ ఆఫ్ దేర్ విల్, విత్ హార్ట్. దానికి ఆపోజిట్ ఏంది? మనఃపూర్వకంగా ఆపోజిట్ బలవంతముగా. ఈరోజు పౌలు గారు, అపోస్తలులు ఒక విశ్వాసుల గుంపు విషయంలో ఎంత ఆనందిస్తున్నారు! అసలు ఏమంటారు, తబ్బిబ్బవుతున్నారు. ఇటువంటి విశ్వాసాలను ఎక్కడ చూడలేదు అన్నట్టు ఉన్నారు వీళ్ళు. ఇటువంటి విశ్వాసం ఎక్కడ చూడలేదే. మేము ఎంతగా అడిగినా ఇచ్చేది కష్టం ఉన్న సమయంలో వీళ్ళు వాళ్ళే మమ్మల్ని అడుక్కుంటున్నారని. ఐ డోంట్ నో. అటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈరోజు ఇక్కడి నుంచి మనకు ఆవశ్యకత, అంటే దీన్ని ధ్యానించటంలో ఉన్నటువంటి ఆవశ్యకత ఎంత ఉందంటే, ఇన్ జనరల్గా క్రైస్తవ సంఘము ఇన్ జనరల్గా పాడైతుంది. దానికి అనేక కారణాలలో పెద్ద కారణము డబ్బు విషయంలో వాక్యానుసారమైనటువంటి అవగాహన లేకపోతాయి. అది ఇచ్చేవారికి అవగాహన లేదు, తీసుకునే వారికి అవగాహన లేదు. సాధారణంగా చెప్తున్నా, అందరికి కాదు, మీకు ఉండొచ్చు, దేవునికి స్తోత్రం. తీసుకునే వారికి కూడా ఉండేవాళ్ళు ఉన్నారు, దాన్ని ఉపయోగించే వారు కూడా ఉన్నారు. ఒకవేళ లేకపోతే నువ్వు అనొచ్చు, నాది ఇచ్చే బాధ్యత సార్, నాకు తర్వాత ఏం చేస్తారో నాకు తెలియదు అన్నది కూడా వాక్యానుసారంగా సరైనటువంటిది కాదు. నువ్వు ఇచ్చిన తర్వాత దాని విషయంలో జాగ్రత్తగా ఉండకపోవటం వల్లనే కదా సంఘం ఈ స్థితిలో ఇంత దూరం వచ్చేసింది. ఇక దానికి లింక్ అయినటువంటి సమస్యలు ఎన్నో మీకు తెలుసు. ఒక్క డబ్బు కాడ ఇచ్చే విషయంలో సరిగ్గా లేకపోయినా, తీసుకునే విషయంలో సరిగ్గా లేకపోయినా, ఖర్చు పెట్టే విషయంలో సరిగ్గా లేకపోయినా ఎంత ప్రమాదకరము. ఎందుకంటే నువ్వు అక్కడ వాక్యంలో తప్పిపోయినావు అనుకో, ఈ డబ్బు విషయంలో వాక్యానుసారంగా లేకపోతే డబ్బు బికమ్స్ మ్యామోన్, అంటే అపవాదేతడు. అంతేగా, అపవాది అక్కడ ఆయుధం ఉపయోగించేస్తాడు సంఘం మొత్తం పాడు కావడానికి, చెల్లా చెదరు కావడానికి కారణము డబ్బు విషయము. దాన్ని పౌలు గారు దానికి మంచి పేరు వాడాడు, కృపావరము. వారి కృపావరం చూడండి, నిరుపేదలైనను వారి యొక్క దాతృత్వము బహుగా విస్తరించారు. నిరుపేదలైనను శ్రమలలో వారు అత్యధికముగా సంతోషించిరి. అది అది నాకు ఉండాలి. కోరుకుందాము. ప్రభా, నీ నిమిత్తము నాకు శ్రమ వస్తే నేను సంతోషించాలి. అది సాధ్యం కాదు, మానవులకు సాధ్యం కాదు, మానవులకు సాధ్యం కానే కాదు.
అది నాలో లోపము ఉందని తెలుసు. నేను చెప్తే నువ్వు మార్చుకునేది కాదు. దేవుడు అనుగ్రహించేటటువంటి ఆత్మశక్తి ద్వారా శ్రమలలో మనము ఆనందిస్తాము. నంబర్ 1. నిరుపేదలైన వారు దాతృత్వము బహుగా విస్తరించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిరుపేదలైన, నేను ప్రారంభంలో బైబిల్ కాలేజీకి పోయేటప్పుడు చాలా మంది నాకు సహాయం చేశారు. అయితే ఆ సహాయం చేసినటువంటి వారిలో మా చర్చిలో ఒక ఆమె ఊడ్చే ఆమె ఉంటుంది, ముసలి ఆమె. ఆమెకు నెలకు 200 జీతం. 200 ఆమె కూడా నాకు ఇచ్చింది. ఆమె కూడా నాకు ఇచ్చిందండి. నేను ఎప్పుడు మర్చిపోను అది. ఇంతగా వాళ్ళు ఇచ్చారు. మరి నేను ఎట్లుండాలి? ఆ డబ్బును ఎట్లా ఉపయోగించాలి? వారు నిరుపేదలైనను దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్య ఇది ముఖ్యమైనటువంటిదే అండి. మీ కానుక, మీ దాతృత్వము, మీరు ఇచ్చేది దేనికి ఉపయోగపడుతుందో చూసుకోండి. దేనికి ఉపయోగపడుతుందో చూసుకోండి. విచిత్రమైనటువంటి సంగతులంటే, ఇచ్చే కానుక ఒక సంఘంలో ఆ కోర్టు కేసులకు పెడతారంట వీళ్ళు. చూడండి, ఆ హోల్ ఎంత వైడ్ అయిపోయింది. అక్కడ ఒక దగ్గర తప్పిపోయినాం అనుకోండి, ఇక దాని తర్వాత ఒక దానం పడి ఒకటి, ఒక దానం పడి ఒకటి. ఆ ఇంట్లలో పనిచేసిన ఆమెకి ఏం తెలుసండి? ఆమె డబ్బులు తీసుకొని ఎవరికో, నువ్వు చేసిన తప్పుకు, నేను చేసిన తప్పుకు ఆ కోర్టు ఫీజులు కడతామా? పరిశుద్ధాత్మ దేవుడు లెక్క అడగాడు. నీ సుఖభోగాల కొరకు, నా సుఖభోగాల కొరకు, నీ చీరలకు, నా చీరలకు, నా కోట్లకు సంఘం డబ్బును ఉపయోగిస్తే ఎంత విచిత్రము! ఎంత విచిత్రం అది! అసలు ఆత్మదేవుడు ఉన్నాడా లేదా, అసలు వీళ్ళు క్రైస్తవులా కాదా, రక్షణ పొందారులని నాకు అస్సలు అంతు పట్టడం లేదు. సంఘం డబ్బును ఉపయోగించి చీర కొంటావా? చాలా. నాకు తెలియదండి, ఏదైనా తప్పు ఉంటే నాకు తర్వాత చెప్పండి. దేనికి ఉపయోగించాలి అని తెలుసా మీకు? ఇక రాయబడినటువంటి విషయాలు మాత్రమే కాదండి. ఆత్మదేవుడు ఇక్కడుంటే నీకు బుద్ధి, నాకు బుద్ధి వస్తుంది. ఇది ఏంటి? ఇది ఈ పరిచర్య ఏంటి? కృపావరం ఏంటి? దీన్ని ఎట్లా ఉపయోగించాలి? ఉం? ఎన్నెన్నో అండి. సంఘ డబ్బును ఉపయోగించి కొన్ని లక్షలు పెట్టి డెకరేషన్ చేస్తారు. ఏమొస్తుందని నాకు అర్థం కాదండి. కడుపు నిండుతుందా? కడుపు నిండుతుందా? ఆ డబ్బు నీ విశ్వాసులకు పెట్టు, పేదలకు పెట్టు, వాళ్ళ అవసరతలకు ఇవ్వు. అది ఆత్మదేవుని స్వరము వినపడదా మనకు? వాడెటన పోనీ, మాకు మాత్రము భౌతికంగా కళ్ళకు ప్రెస్టేజ్ కావాలి. ఇతరులు చూసినప్పుడు మా సంఘం యొక్క డెకరేషన్ కావాలి. చూస్తే అబ్బా అనాలి. అసలు మీకు కాన్షియస్ ఉందో లేదో, నాకు అందరు నేను అనడం లేదు. క్రైస్తవుని యొక్క మనస్సాక్షి ఉన్నవారు ఎవ్వరు కూడా సంఘ డబ్బును వాటికి ఉపయోగించరు. నిజంగా రక్షణ పొందినటువంటి వారికి ఆ మెలకువ, ఆ చురుకుదనము, ఆ బాధ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములను నడిపించునుగాక. జీవం గల తండ్రి, వాక్యమైన దేవ, ప్రభువా నాయన, నాలో మాలో ఈ మారు మనసును దయచేసి నీవే మాలో ఉండి మేము సరైన మార్గం నడుచున్నట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక.